గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోన 2025లో జరిగిన టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అయితే మనం ఒక 30 బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. గతంలో అడిగిన ప్రశ్నలు కాబట్టి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరు మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో అయితే ఉంచడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపులోన. లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఎస్జిటి 1 ఇయర్ తెలుగు చూడండి, మీకు చాలా ముఖ్యంగా భావించండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాచి సైకాలజీ నుంచి బిట్స్ అయితే చూద్దాం. మొదటి బిట్ చూడండి, కింది వాణిలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు. కింది వాణిలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు: వ్యాధి, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు, వ్యాధి, అలసట వల్ల కలిగే మార్పు, అనుభవం, శిక్షణల వల్ల కలిగే మార్పు, అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు. ఓకే, ఆప్షన్ చూడండి. కింది వారంలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు. సో మీ సరైన సమాధానాన్ని కింద కామెంట్లో తెలియజేయాలి. సో ఇక్కడ సరైనది ఏంటి అంటే ఆప్షన్ 3, అనుభవం, శిక్షణ వల్ల కలిగే మార్పుని మనం అభ్యసనంగా చెప్తాము. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్, సిసోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక సృజనాత్మక పరీక్ష, సాధన పరీక్ష, అభిరుచి చోదిక, సహజ సామర్థ్య పరీక్ష. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. వీడిని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గతంలో అడిగిన బిట్స్ అన్నమాట ఇవి, అందుకే మీరు మిస్ అవుతాయనేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సిసోర్ మెజర్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక ఏంటంటే అది సహజ సామర్థ్య పరీక్ష. ఓకే, సహజ సామర్థ్య పరీక్ష. చూడండి, సృజనాత్మక పరీక్షలు అనుకోండి, మనము వ్యక్తి యొక్క విభిన్న ఆలోచనలు అలాగే వినూత్న ఆలోచనలు మాపనం చేసే పరీక్షలనే మనము సృజనాత్మక పరీక్ష అని అంటాము. సాధన పరీక్ష అనుకోండి, అది వ్యక్తి యొక్క గత నిష్పాదనను మాపనం చేయడానికి పరీక్షలు ఉపయోగిస్తాం. గతంగా అనమాట, గత నిష్పాదన. ఇక్కడ సాధన పరీక్ష నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ అని చెప్తాం కదా, సో అదనమాట. అభిరుచి చోదికలు అనుకోండి, ఏం చెప్తాం అభిరుచి చోదికలు? చూడండి, అది వ్యక్తి యొక్క ఇష్టాలను మాపనం చేయ పరీక్షలను మనము అభిరుచి చోదికలు అంటాము. ఓకే, నెక్స్ట్, సహజ సామర్థ్యాల పరీక్ష అంటే ఇక్కడ భవిష్యత్తు. ఓకే, వ్యక్తి యొక్క భవిష్యత్తు నిష్పాదనను మాపనం చేసే పరీక్షలను మనము సహజ సామర్థ్య పరీక్షలను చెప్తామన్నమాట. ఓకే, ఇది సిసోర్ మేజర్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక సహజ సామర్థ్యాల పరీక్ష. ఓకే, ఇక్కడ చూడండి సమాధానం 4. ఓకే, నెక్స్ట్, ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండవ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మర్చిపోవడాన్ని ఇలా పిలుస్తారు. అనుపయోగం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనము. ఓకే, ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండవ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మర్చిపోవడాన్ని ఇలా పిలుస్తారు. ఇక్కడ సరైన సమాధానము కామెంట్లో తెలియజేశారా? సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, పురోగమన అవరోధం. అనుపయోగం అనగా ఉపయోగించకుండా ఉండటం. తిరోగమన అవరోధం అంటే ఇది వెనక విషయం అడ్డం తగలడాన్ని మనము తిరోగమన అవరోధం అంటాము. దమనము అంటే మర్చిపోవడము. సో ఇవన్నీ కాదు. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. సరైనది 2. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఇది అభ్యసనం గురించి. ఓకే, చూడండి, కింది వాటిలో సరైన జత గుర్తించండి. ప్రారంభ స్ఫూర్తి అభ్యసన వేగం అతి తక్కువ, సరైన జత అన్నాడు. ఓకే, నెక్స్ట్, చాంచల్య దశ అభ్యసన వేగం స్థిరం, పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం, శారీరక హద్దు అభ్యసన వేగం ఎక్కువ. ఓకే, ఇక్కడ సరైన సమాధానం గుర్తిస్తే ఆప్షన్ 3 సరైనది. ఓకే, ప్రారంభ స్ఫూర్తి అనగా అభ్యసన వేగం అతి తక్కువ, తప్పు. ప్రారంభ స్ఫూర్తి మనం మొదటగా ఏం చేస్తాం, మొదటగా అభ్యసనం అనేది ఎక్కువ ఉంటుంది, అంటే వేగంగా జరుగుతుంది అభ్యసనం. చాంచల్య దశ అనగా అభ్యసనం వేగం స్థిరం అన్నాడు. చాంచల్య దశ అనగా
అభ్యసన వేగం స్థిరంగా ఉండదు. ఓకే, ఇది పీఠభూమి దశ. ఇది సరైనది, ఎందుకంటే పీఠభూమి దశ అనగానే అభ్యసనం అనేది తాత్కాలికంగా నిలిచిపోవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ శారీరక అధ్వానంగా అభ్యసన వేగం ఎక్కువ అంటాం. శారీరక అధ్వానంగా మరి అక్కడితో అభ్యసనం అనేది ముందుకు కదలదనమాట. సో ఇక్కడ వేగం ఎక్కువ అన్నాడు, సో ఇది కాదు. సో ఇక్కడ సరైన జత ఏది అన్నాడు కనుక పీఠభూమి దశ సరైనది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం. ద థియరీ విచ్ స్టేట్స్ దట్ ఏ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ రెస్పాన్స్ అండ్ రివార్డ్స్. ఓకే, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసనం. సో ఈ అభ్యసనాన్ని ఎవరు అనేవి కూడా గుర్తుండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అంతర్దృష్టి అభ్యసనం ఎవరు పెట్టారో చెప్పాలి కామెంట్లోనే. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఎవరిది, యత్నదోష అభ్యసనం ఎవరిది, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరిది. సో ఇవన్నీ గుర్తించాలి. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతమే కార్యసాధక సిద్ధాంతం. ఓకే, కార్యసాధక సిద్ధాంతం. సో యత్నదోష సిద్ధాంతం అనేది తారండాయికు ప్రతిపాదించడం జరిగింది. అంతర్దృష్టి అభ్యసనం అనేది మీకు గుర్తే ఉంటుంది. కోప్కాయ్ అండ్ వర్ధిమలు ఉంటారు కదా, సో వాళ్ళైతే అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరిది. సో అవన్నీ గుర్తుండాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ ప్రశ్న. సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది. సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది. చలన వైకల్యం గలవారు, దృష్టి మాందల్యం గలవారు, శ్రవణలోపం కలవారు, ప్రతిభావంతులైన పిల్లలు. ఓకే, సంజ్ఞా భాష సైగలు భాష ఎవరి కోసం ఉద్దేశించినది. సైన్ లాంగ్వేజ్ ఈజ్ మెంట్ ఫర్ ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్, విజువల్లీ చేంజ్డ్, హియరింగ్ ఇంపైర్డ్, గిఫ్టెడ్ చిల్డ్రన్స్ మనము ప్రతిభావంతులైన పిల్లలు చెప్తాము. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 శ్రవణలోపం కలవారు. ఓకే, వీరికి వినబడుతు కాబట్టి సంజ్ఞల ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే అనుకుని ఆలోచించుకుని ఉండడమే అన్న మేక్ ఎవర్ వాక్యం కింది ఏ రకపు ప్రేరణ. చాలా చాలా ఇంపార్టెంట్. సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, సాధారణ ప్రేరణ, సాధనా ప్రేరణ. ఇక్కడ సరైన సమాధానం సాధనా ప్రేరణ. ఇందాక ఏం చెప్పుకున్నాము, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సాధనా ప్రేరణకి ఏం చెప్పాము, గత నిష్పాదనను మాపనం చేయి పరీక్షలను మనం సాధన పరీక్షలను చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఆనందదాయక అభ్యసనం అంటే సులభమైన అంశాల ద్వారా అభ్యసనం, భయరహిత వాతావరణంలో అభ్యసనం, క్రీడలు క్రమశిక్షణ ద్వారా అభ్యసనం, సాంప్రదాయ పద్ధతుల్లో అభ్యసనం. ఆనందదాయక అభ్యసనం అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ మీన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 భయరహిత వాతావరణంలో అభ్యసనం. ఓకే, భయం లేకుండా ఎప్పుడైతే పిల్లవాడు నేర్చుకుంటాడో అప్పుడు అతను ఆనందంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉప సమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. స్వీయ బోధనా పద్ధతి, వ్యక్తిగత అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, సహకార అభ్యసనం. సరైనది గుర్తించాలి. ఆప్షన్ 4 సరైనది, సహకార అభ్యసనం. ఓకే, నెక్స్ట్ ఎన్ఈపి 2020 ఎంపాసైజ్డ్ ఆన్ ది ఆస్పెక్ట్. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది. శిక్షలు మరియు సమస్యల ఆధారిత విద్య, సమ్మిళిత మరియు సమాన విద్య, వేరు చేసే మరియు పోటీ ఆధారిత తత్వ విద్య, ప్రత్యేక మరియు వివక్షతల విద్య. సో సరైన సమాధానం ఆప్షన్ 2 సమ్మిళిత మరియు సమాన విద్య. నెక్స్ట్, కింది పద్ధతి ఎన్సిఎఫ్ 2005కి ఆధారం.
కింది పద్ధతి ఎన్సిఎఫ్ ఆధారం 2005కి ఆధారం. నిర్మాణాత్మకవాదం, ప్రవర్తనవాదం, నియంత్రిత విధానం, సాంప్రదాయ పద్ధతి. సాంప్రదాయ పద్ధతి. సో ఇక్కడ సరైనది చూసుకుంటే ఆప్షన్ 1 నిర్మాణాత్మకవాదం. నిర్మాణాత్మకవాదం ఎన్సిఎఫ్ అనేది ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మకరెంకో యొక్క విద్యాతత్వం కింది వాదంతో సారూప్యతలు కలిగి ఉంటుంది. మకరెంకో విద్యాతత్వం కింది వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది. సాంఘిక నిర్మాణాత్మకత, ప్రకృతివాదం, ఆదర్శవాదం, వ్యక్తిత్వవాదం. సో ఇక్కడ సరైనది ఆప్షన్ 1. నెక్స్ట్, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం. అంటే చూడండి, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం 2006, 2009, 2011, 2013. సరైన సమాధానం 2013. నెక్స్ట్, ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు ఎస్పిఓసి పూర్తి రూపం. ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు ఎస్పిఓసి స్మార్ట్ ప్రైవేట్ ఆన్లైన్ కోర్స్, షేర్డ్ పబ్లిక్ ఆన్లైన్ కోర్స్, సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్స్, సిస్టమ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ కోర్స్. సో సరైనది ఆప్షన్ 3 సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్, ఇది క్లిష్ట పరిస్థితిలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. చూడండి, బిట్ అనేది సింపుల్గా ఇవ్వకుండా మనకి తిక్కిపక్క మనకి పెట్టే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇట్లాంటి బిట్ చేయాలంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. చూడండి, దమనం, ప్రతిగమనం, ప్రతిచర్య, నిర్మతి, ప్రక్షేపణ. దమనం అంటే ఆపుకోవడం, ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లాగా ఏడవటం, ప్రక్షేపణం అంటే మన యొక్క కష్టాన్ని లేదా మన యొక్క లోపాన్ని ఇతరులకి ఆపాదించడం, ప్రతిచర్య, నిర్మతి. సో ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అవునా కదా? చూద్దాం. కాదు, ప్రతిగమనం సరైన సమాధానం అవుతుంది. ఇది క్లిష్ట పరిస్థితుల్లో వెనుకకు మరలే. ఓకే, వెనుకకు మరలే మనం చెప్పుకున్నాం కదా, తిరిగి మనం చిన్నపిల్లల్లో ఏడవడం. సో అది అనమాట. ఓకే, ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. అవధానం, ప్రజ్ఞ, స్మృతి, ప్రత్యక్షం. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం ఏది? సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 స్మృతి. నెక్స్ట్, ఒగైవ్ వక్రమునకు మరో పేరు. ఒగైవ్ వక్రమునకు మరో పేరు. సోపానచిత్రం, పౌన్యపుణ్య బహుభజి, సంచిత పౌన్యపుణ్య వక్రం, వలయపటం. ఒగైవ్ వక్రమునకు మరో పేరు. సరైన సమాధానం ఆప్షన్ 3 సంచిత పౌన్యపుణ్య వక్రం. నెక్స్ట్, పూర్వ బాలదశకు సంబంధించి మనోవిజ్ఞాన తత్వవేత్త అభిప్రాయం. పూర్వ ముఠాదశ వయస్సు, అన్వేషణాత్మక వయస్సు, పాఠశాల వయస్సు, ముఠా వయస్సు, సమస్యాత్మక వయస్సు, సృజనాత్మక వయస్సు, సమస్య పరిష్కార వయస్సు మరియు సృజనాత్మక వయస్సు. సో మీకు ఒక కోడింగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్, అది చూడండి, ఛానల్లో ఉంది. పూర్వ బాలదశకు సంబంధించిన అంశాలన్నీ ఆ కోడ్ ద్వారా మీకు వచ్చేస్తాయి. ఓకే, అక్కడ చూసుకోండి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. పూర్వ ముఠా వయస్సు, అన్వేషణాత్మక వయస్సు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకున్నాము. సో మీకు ఇక్కడ చిన్న ట్రిక్ అయితే చెప్తాను. మీకు పూర్వ బాలదశ అనే అంశం వచ్చేసరికి మీకు ఇక్కడ పూర్వ అని ఉంది కదా, వావత్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వాతోని మనం అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పూర్వ అన్నాడు కాబట్టి ఇక్కడ పూర్వ ముఠా దశ వచ్చింది. ఓకే, అన్వేషణాత్మక వయస్సు అన్నాడు, ఇక్కడ వావత్ వచ్చింది. సో ఇట్లాగా చాలా ట్రిక్లు చెప్పాను ఈ పూర్వ బాలదశకు సంబంధించి. ఓకే, 1, 2 తప్ప మిగతావన్నీ పూర్వ బాలకు సంబంధించినవన్నీ వావత్తులతోనే కొన్ని లింక్ అయి ఉన్నాయి. అవి చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. కోడింగ్ క్లాస్ ఉంది, చూడండి. నెక్స్ట్, రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. బండూరా, స్పియర్మన్, గార్డినర్, చాప్లిన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ మోడలింగ్, ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్, ఫ్రేమ్స్ అండ్ మైండ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే కొన్ని ఎలిమినేట్ చేసుకుని మనం గుర్తుపెట్టుకోవచ్చు. బండూరా వచ్చేసి సైకాలజీ మోడలింగ్. ఓకే, స్పియర్మన్ ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్. ఓకే, తక్కనిది ఈ రెండు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అట్లా అనమాట. అంటే ఇక్కడ ఆప్షన్స్ బట్టే ఇంకా చెప్పుకున్నాం కదా. 1వది బి సైకాలజీ మోడలింగ్, 2వది సి ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్ చెప్పుకున్నాము. ఇక్కడ బీసీ మరి ఎక్కడ రిపీట్ కాలేదు. 2, 3, 4 ఆప్షన్స్లోన బీసీ అనే
ఆప్షన్స్ ఇక్కడ ఎక్కడ రిపీట్ కాలేదు. అంటే సరైనది ఇదే అనమాట. సో, ఆ విధంగా కూడా మనము ఈ జతపరచడాలను మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ విలువల అధ్యయనం అనే మాప్లాన్ని తయారు చేసిన వారు. విలువల అధ్యయనం ఆల్పోర్ట్, వెర్నర్, లిండ్జే, విలియమ్సన్, కార్ల్ రోజర్స్, మాక్లీన్, బినే, సైమన్, క్విగ్లీ, ఫ్రిసినా. విలువల అధ్యయనం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ సరైనది ఆప్షన్ 1 ఆల్పోర్ట్, వెర్నర్, లిండ్జే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, సృజనాత్మకత. ఓకే, ఇక్కడ సరైన సమాధానం గుర్తిస్తే ఆప్షన్ 3 వైఖరి. వైఖరి సరైన సమాధానం అవుతుంది. సృజనాత్మకత అంటే వేరు, అభిరుచి అంటే ఇష్టం, సహజ సామర్థ్యం అంటే ఏం చెప్పుకున్నాము, గత నిష్పాదన చెప్పుకున్నాము. ఓకే, అంటే భవిష్యత్తు నిర్మాసనం. సహజ సామర్థ్యం అంటే భవిష్యత్ సామర్థ్యం, భవిష్యత్తు యొక్క సామర్థ్యాన్ని మనము సహజ సామర్థ్యం చెప్తున్నాం. సో, వైఖరి అంటే ఏం చెప్పుకున్నాము, వ్యక్తి యొక్క నిశ్చిత అభిప్రాయం. వైఖరి అనే అభిప్రాయం. ఓకే, అభిప్రాయం అని చెప్పుకున్నాము. ఇక్కడ ఎందుకు అభిప్రాయం అవుతుందంటే ఇతని యొక్క అభిప్రాయం. ఎందుకు, కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఇది వాడి యొక్క ఆదర్శం అన్నమాట. నెక్స్ట్ ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. ఆత్మభావన. సో, మీకు ఆత్మభావన ప్రతిపాదించింది ఎవరనగా కార్ల్ రోజర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది. క్యూ స్టార్స్ను ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు. ఏ కరెక్ట్, బి కరెక్ట్, ఏబి ఇన్కరెక్ట్, ఏబి కరెక్ట్. సో, మీకు చెప్పాను ఈ ఆత్మభావన గుర్తుండడానికి చిన్న కోడ్ చెప్పాను ఫ్రెండ్స్. చూడండి, నీకు నీ ఆత్మ సంతృప్తిగా ఉండాలంటే కారు కొనాలి అని చెప్పుకున్నాము. కారు కొనాలి, కార్ల్ రోజర్స్, ఆత్మ కారు. సో, ఆ విధంగా లింక్ పెట్టుకుంటే సరిపోతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 4 ఏబి కరెక్ట్. ఈ రెండు కరెక్ట్. క్యూ స్టార్స్ను ఆత్మభావనకు మదింపుకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం, ఆధారం సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. చూడండి, క్వశ్చన్ అనేది ఎంత లెంతీగా ఉంది. కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం, ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. విన్నెట్కా ప్రణాళిక, గ్యారీ ప్రణాళిక, డాల్టన్ ప్రణాళిక, మోరిసన్ ప్రణాళిక. సో, ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 డాల్టన్ ప్రణాళిక. నెక్స్ట్ డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగిన అంశం. వైఖరి, సృజనాత్మకత, అభిరుచి, సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం అంటే భవిష్యత్తులో చేసే పని గురించి అంచనా వేసేది లేదా తెలియజేసేది సహజ సామర్థ్యం అంటే. అభిరుచి అంటే ఇష్టం. సృజనాత్మకత అంటే కొత్తగా ఒక విషయాన్ని కనుక్కోవడం, అది వివరించడం. వైఖరి అంటే అతని యొక్క అభిప్రాయం. ఓకే, ఇక్కడ సరైన సమాధానం గుర్తిస్తే ఆప్షన్ 2 సృజనాత్మకత. సో, డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని, అసాధారణంగా చెప్పాలి అంటే కొత్తగా చెప్పాలి. సో, ఎట్లాగనేది. సో, సరైనది సృజనాత్మక అవుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం. కొత్త నగ అమృత ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, సామాన్య ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ. ఎందుకంటే చేతులతో చేస్తాడు కాబట్టి, యంత్రం. ఓకే, నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు. బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ రకాలు. సో, చూడండి, ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 కుతూహలం, ఉత్సుకత, అభ్యసన పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు అనగా విరోధులు. ఎలక్ట్రా కాంప్లెక్స్. ఓకే, దీనికి ఒక కోడ్ చెప్పాను. ఎలక్ట్రాకి అలాగే ఈడిపస్ కాంప్లెక్స్ కూడా కోడ్ చెప్పాను. సో, ఇక్కడ కూడా వివరిస్తాను, వినండి. ఎలక్ట్రా అనేది అమ్మాయిలు కోరుకుంటారు, ఈడిపస్ అనేది అబ్బాయిలు కోరుకుంటారు. ఓకే, అబ్బాయిలు బాయ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రా కాంప్లెక్స్ ప్రత్యర్థులు. ఆప్షన్ 2 తల్లి, కూతురు చెప్పుకున్నాం కదా ఎలక్ట్రా. సో, దీన్ని ఇక్కడ ఈడిపస్ అన్నాను కాబట్టి దీన్ని ఇడియట్ అని గుర్తుపెట్టుకోండి. ఇడియట్ సినిమా ఎవరిది? రవితేజ ఎవరు? అబ్బాయి. ఎలక్ట్రా, సో దానికి ఆపోజిట్గా ఇది ఎలక్ట్రా అనగానే అమ్మాయి.
ఓకే. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మానసిక వికాస్ సూత్రానికి సంబంధించి సరైన వాక్యం. ఇక్కడ మానసిక వికాస్ సూత్రానికి సంబంధించి సరైన వాక్యం గుర్తించాలి. ఆనీయ దశలో ఒక విధంగా సాగును. ఎల్లప్పుడూ నిలువుగా ఊర్ధ్వముఖం దిశలో ఉంటుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. శారీరక పరిపక్వత పొందిన తర్వాత వికాసం ఆగిపోతుంది. సరైన వాక్యం అన్నాడు. ఆప్షన్ 3 అవిచ్ఛిన్నంగా సాగుతుంది. నెక్స్ట్ ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యం లేదా నిర్వహించదగిన ప్రతిస్పందన సముదాయమే. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వచించదగిన ప్రతిస్పందన సముదాయమే. సహజ సామర్థ్యము, సృజనాత్మకత, అవసరాలు, వైఖరి. జ్ఞానము, నైపుణ్యము. జ్ఞానము, నైపుణ్యము చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. మనకి ఏ కాటంలో పెట్టే బిట్ ఇది. సరైన సమాధానం ఆప్షన్ 1. నెక్స్ట్ చివరి బిట్టు. ఈ ఆలోచనల రకం సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువగా ఉండే ఆలోచన రకం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా రిపీట్ అయింది. నేను రాసిన ఎగ్జామ్స్‌లోను చాలా రిపీట్ అయిన బిట్ ఇది. సమాఖ్య ఆలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన. సో సరైనది ఆప్షన్ 3 నిర్దేశిత ఆలోచన. ఓకే. నిర్దేశిత ఆలోచన చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వారు ఏ ఆలోచన కలిగి ఉంటారు అనేసి బిట్ రావడం అయితే జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. పరీక్షల్లోన ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థికి కలిగి ఉండే ఆలోచన రకం ఏది అంటాడు. ఓకే. సరైన సమాధానం ఇక్కడ సమాఖ్య ఆలోచన. ఓకే. చాలా చాలా రిపీట్ అవుతున్న టైప్ బిట్స్ అన్నమాట ఇవి. సో ఇది సైకాలజీ 30 బిట్స్. సో వీడియో అనేది లెంథీ అనేది ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కనుక ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కొన్ని సార్లు మనకు గుర్తుంటాయి. కొన్ని ట్రిక్‌లతో చెప్పాను కనుక సో ఆ విధంగా ఫాలో అవ్వండి. ఇది తెలుగుకి సంబంధించింది. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ కలుస్తాను. అందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే. బాయ్.